ఈ వీడియో అందరికీ కాదు, ఎవరైతే మొబైల్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అలాగే మొబైల్ వీడియో ఎడిటర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో. అలానే 1 వీక్లో లేదంటే 1 మంత్లో ఎడిటింగ్ నేర్చుకునేసి డబ్బులు సంపాదించాలి అనుకునే వీడియో అయితే అస్సలు కాదు. మీకు ఈ వీడియో అస్సలు సెట్ కాదు. మీరు ఇక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇది ఎడిటింగ్ అంటే పేషెన్స్ అయితే ఉండాలి, చాలా పేషెన్స్ అయితే ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. చాలా ఓపిక ఉంటేనే మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోగలరు. వీడియో ఎడిటింగ్ నుంచి మీరు మనీ ఎర్న్ చేసుకోగలరు. ఈ వీడియోలో మీకు మొబైల్ వీడియో ఎడిటింగ్ రోడ్ మ్యాప్ అయితే చెప్తానమాట. రోడ్ మ్యాప్ అంటే ఏమిటి? రోడ్ మ్యాప్ అంటే నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ స్టెప్ ఏమిటి, సెకండ్ స్టెప్ ఏమిటి, థర్డ్ స్టెప్ ఏమిటి అని ఇట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా మిస్ చేయొద్దండి, అలాగే స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎడిటింగ్ అంటే ఐడియా అయితే వస్తుంది అనమాట. ఎడిటింగ్ అంటే ఏమిటి అనేసి. మొబైల్ ఎడిటింగ్ అంటే 2 టైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి మొబైల్ ఫోటో ఎడిటింగ్, సెకండ్ వచ్చేసి మొబైల్ వీడియో ఎడిటింగ్. ఈ వీడియోలో మీకు మొబైల్ వీడియో ఎడిటింగ్ గురించి అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మొబైల్ ఫోటో ఎడిటింగ్ గురించి చెప్తాను. ఆ తర్వాత యాప్స్ అయితే చెప్తాను అనమాట, ఎడిటింగ్ సంబంధించినది. వీడియోలోకి పోయే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి యూజ్ఫుల్ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా సెండ్ చేయండి. వాళ్ళు కూడా గ్రోత్ అవుతారు, మీరు గ్రోత్ అవుతారు, నేను గ్రోత్ అవుతాను. ఓకే, స్టెప్ 1 యాప్స్. మొబైల్ వీడియో ఎడిటింగ్ చేయడానికి మనకి యాప్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. నేను చెప్పే యాప్స్ అయితే చాలా యూజ్ఫుల్ ఉంటాయి, అలాగే పాపులర్ యాప్స్ ఇన్ మొబైల్. మనకి మొబైల్ వీడియో ఎడిటింగ్ రావాలంటే మనం ఏ యాప్స్ నేర్చుకోవాలి అంటే క్యాప్కట్, ఎలైట్ మోషన్. ఇవే పాపులర్ ఎడిటింగ్ యాప్స్ అనమాట. మొబైల్లో ప్రతి ఒక్కరూ ఇవైతే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఎలైట్ మోషన్ అండ్ క్యాప్కట్ ఈ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేయొద్దండి. ఎందుకంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తే మీరు అమౌంట్ పే చేయాలా ప్రో వాడాలంటే. అదే నా టెలిగ్రామ్లో నేను ఫైల్స్ అయితే పెట్టాను అనమాట. క్యాప్కట్, ఎలైట్ మోషన్ ఫైల్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మీకు ప్రో వర్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి వాటర్ మార్క్ ఉండదు, ఎలాంటి పేమెంట్ అయితే ఉండదు అనమాట. మీరు ఫ్రీగా అయితే ఆ టూల్స్ యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి సేఫ్గా ఉంటుందా బ్రో అంటే నేనైతే కన్ఫర్మ్ అయితే ఇవ్వలేను. నేను ఏదైతే యూజ్ చేస్తానో అవి మట్టుకే నేను టెలిగ్రామ్లో ఫైల్స్ పెడతాను అనమాట. మీరు నమ్మకం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, నమ్మకం లేదు అంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ అలాగే పేమెంట్ చేసుకుంటారంటే పేమెంట్ కూడా చేసుకోండి. నేనేమంటే టెలిగ్రామ్లో మన ఫైల్స్ అయితే ఉంటాయి, నేను వాడేటి యాప్స్ నేను దాంట్లో పెడతాను. మీరు యూజ్ చేసుకుంటే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే టూల్స్ అన్ని యూజ్ చేసుకొని కొంచెం ఎడిటింగ్ సూపర్గా అయితే చేసేదానికి ఛాన్స్ ఉంటుందని మీకు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తాను. ఈ 2 యాప్స్ అయినా ఇంకా ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలా మనకి ఎడిటింగ్ పర్పస్ పైన అంటే క్యాప్కట్ మనకి ప్లే స్టోర్లో ఉండదు. ఇప్పుడు నేను టెలిగ్రామ్లో పెట్టిన అన్ని ఎఫెక్ట్స్ దాంట్లో ఉండవు అనమాట. ఎఫెక్ట్స్ అన్నిటి మళ్ళీ ఇంకెట్లా బ్రో అంటే అది క్రాకర్ వర్షన్. నేను ఏదైతే టెలిగ్రామ్లో పెట్టానో అది క్రాకర్ వర్షన్ అనమాట, ఏపీకే మోడ్ అనమాట. మీరు ఒకవేళ క్యాప్కట్ యూజ్ చేయలేము అనుకుంటే, సేఫ్ కాదు అనుకుంటే మీరు విఎన్ అని ప్లే స్టోర్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అది బాగానే ఉంటుంది, అది కూడా క్యాప్కట్ లాగే ఉంటుంది, మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే క్యాప్కట్కి విఎన్కి సిమిలర్గా టూల్స్ ఉంటాయి. ఇది క్యాప్కట్ నేర్చుకున్న దాంట్లో యూజ్ అవుతుంది, విఎన్ నేర్చుకున్న క్యాప్కట్లో యూజ్ అవుతుంది. ఎలాగైనా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చాలా అయితే డిఫరెంట్ ఉండదు. అలాగే క్యాప్కట్ యూజ్ చేయాలంటే మనకి VPN అయితే ఉండాలన్నమాట. ఇదైతే VPN మీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఈ VPN అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది నేనైతే యూజ్ చేస్తాను, చాలా బాగుంది, మీరు కూడా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సెకండ్ స్టెప్ వీడియో ఎడిటింగ్ మెటీరియల్. మెటీరియల్ అంటే ఏమిటి? ఫస్ట్ మెటీరియల్ అంటే మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్స్, లోగోస్, ఐకాన్స్, మోషన్ ఐకాన్స్, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీని అన్నిటినీ కలిపి మెటీరియల్ అంటారు. ఈ మెటీరియల్ మనము ఎడిటింగ్ చేసే ముందే డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. అవి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది బ్రో అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్లలో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో నేను డైలీ ఈ లోగోస్ కానీ, ఐకాన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, అలాగే ఒక ట్రెండింగ్ ఎఫెక్ట్స్ అయితే నేను అక్కడైతే డైలీ పెడుతూ ఉంటాను. మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాది టెలిగ్రామ్ లింక్ వచ్చేసి
కింద బయోలో అయితే ఉంటుందన్నమాట, డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి మీరు జాయిన్ కావండి. మెటీరియల్ సంబంధించిన ఇంకో వీడియో అయితే వస్తుందన్నమాట. ఆ వీడియోలో మీకు ఏవే వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఏవే వెబ్సైట్స్ ఉన్నాయి మనకి మెటీరియల్ డౌన్లోడ్ చేయడానికి, అలాగే ఏదైతే మనం మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆర్గనైజేషన్ లాగా ఎలా పెట్టుకోవాలి, ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఆర్గనైజేషన్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఫైల్ ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్స్ మట్టికే ఉండాలి, అలాగే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే సౌండ్ ఎఫెక్ట్స్ మట్టికే ఉండాలి. ఇలాగ ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలి, అది మన మొబైల్కి స్టోరేజ్కి సంబంధం లేకుండా, మొబైల్ స్టోరేజ్కి మామూలు స్టోరేజ్కి సంబంధం లేకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా మనం స్టోరేజ్ అంటే అవి డౌన్లోడ్ చేసుకోండి అన్నీ పెట్టుకోవడానికి అనేసి అయితే సపరేట్ ఇంకో వీడియో వస్తుంది. ఈ వీడియోలో చెప్పాను అనుకో లెంత్ అయిపోతుంది. ఇది ఒక రోడ్ మ్యాప్ అనమాట. అంటే ఎడిటింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంది, సెకండ్ స్టెప్ ఏంది, థర్డ్ స్టెప్ ఏంది అని ఇది బేసిక్గా నేను చెప్తాను అనమాట. అంటే రఫ్గా చెప్తాను. ఈ రఫ్ మీరు యూజ్ చేసుకొని మీరే ఓన్గా ఎడిటర్ అవ్వచ్చు, అందుకే ఇది చెప్తున్నాను అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి లెర్నింగ్ ఎడిటింగ్ ట్యుటోరియల్స్. అంటే ఏమిటి అంటే, మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడాలన్నమాట. ఎక్కువ వీడియోస్ చూసి అక్కడ కంటెంట్ చూసి నేర్చుకోవాలి. అంటే నేను నా వీడియోస్ మట్టికే చెప్పట్లేదు, వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూసి నేర్చుకొని గ్రోత్ కావండి అని చెప్తున్నా. వేరే వాళ్ళ వీడియోస్ చూసి నేర్చుకొని గ్రోత్ కావండి అని చెప్తున్నా. ఎందుకంటే నా వీడియోస్ ఒకటే, నేను అంత కంటెంట్ ఒకేసారి పెట్టలేను కదా. మీరు వేరే వాళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళు చేసింటారు కాబట్టి అక్కడ చూసి నేర్చుకోవచ్చు. మీరు ఇక్కడ గ్రో అవ్వాలని మట్టికి ఈ వీడియో చేస్తున్నా. నా వీడియో ఒకటే కాదు, మీరు గ్రో అవ్వాలని. ఇదైతే థర్డ్ స్టెప్ అనమాట, లెర్నింగ్ ఎడిటింగ్ ట్యుటోరియల్స్. మనం ట్యుటోరియల్స్ బాగా చూసుకొని ఆ ట్యుటోరియల్స్లో ఏముండదో అది నేర్చుకొని మనం ప్రాక్టీస్ అవ్వడం అనమాట. ఇదే లెర్నింగ్ ఎడిటింగ్ ట్యుటోరియల్స్. ట్యుటోరియల్స్ బాగా చూడండి. ట్యుటోరియల్స్ అంటే వీడియోస్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ మనము ఎలా గెయిన్ చేసుకోవాలి, ఎలా పొందాలి ఎక్స్పీరియన్స్ అంటే, వేరే వాళ్ళ దగ్గర పోయి వర్క్ చేసి అక్కడ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొనేసి మనం ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టు, మనం అక్కడ వర్క్ నేర్చుకున్నట్టు మన సర్టిఫికేట్ తీసుకునేసి వేరే జాబ్కి వెళ్ళేసి అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చూపించేసి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అలా రాదు ఎక్స్పీరియన్స్. ఎలా వస్తుంది, ఏదైతే మనం ఎడిటింగ్ బాగా నేర్చుకుని ప్రాక్టీస్ అయితే అప్పుడు వస్తుంది. ప్రాక్టీస్ అయినా మనం ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఏదైనా వీడియో చూసామనుకో అది మొబైల్లో మనం ఎడిటింగ్ చేయొచ్చా లేదా అనేసి నీకు ముందుగానే తెలిసిపోతుంది. తెలిసిపోయినాక మనం ఆ వీడియోని మనం ఎడిట్ చేయొచ్చా చేయలేమా అనేసి నీకే తెలిసిపోతుంది అనమాట. అలాంటి ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది ఎడిటింగ్ చేయడం వల్ల. ఇప్పుడు నాకు ఏదైనా వీడియో చూపించండి, నేను ఆ వీడియో మొబైల్లో ఎడిటింగ్ చేయొచ్చా లేదా అనేసి క్లియర్గా చెప్పేస్తాం. ఎడిటింగ్ చేయొచ్చా లేదనేసి తెలిసిపోతుంది నాకు. నేను చేయగలనా లేదా అనేసి సెకండరీ. నేను ఆ వీడియో చూశాను అనుకో తెలిసిపోతుంది నాకు. 80% తెలిసిపోతుంది అది మొబైల్లో ఎడిటింగ్ చేయొచ్చా లేదా అనేసి. అది నా ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇట్లా ప్రాక్టీస్ బాగా చేస్తే. బ్రో ప్రాక్టీస్ అంటాను. ప్రాక్టీస్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే తెలియని వాళ్ళకి ఇప్పుడు చెప్తా, ట్రై చేయండి. ప్రాక్టీస్ ఎలా చేయాలంటే, మీరు ఏదైతే 10 టాపిక్స్ తీసుకోండి, 10 కానీ 5 టాపిక్స్ అయితే తీసుకోండి. 5 టాపిక్స్ ఏవే టాపిక్స్ అంటే పాపులర్ రీల్స్ ఏవైతే ఉన్నాయి టాపిక్స్, ఆ టాపిక్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్ టెక్ కానీ, లేదంటే గేమింగ్ కానీ, లేదంటే బ్లాగింగ్ కానీ, కామెడీ వీడియోస్ కానీ, మీమ్స్ కానీ. మీమ్స్ అంటే అది వేరే అయిపోతుంది. ఈ 4 అయితే నేను చెప్పాను కదా, ఈ 4 మటుకే కాదు, ఇంకా చాలా ఉంటాయి కేటగిరీస్. ఈ కేటగిరీ వైజ్ మీరు ఒక 5 తీసుకోండి. 5 తీసుకున్నాక ఒక కేటగిరీ తీసుకొని ఆ కేటగిరీలో ఉన్న 10 వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. రీల్స్ చేసుకున్నాక వాళ్ళు ఎలా ఎడిట్ చేశారో మీరు అలాగే ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వాళ్ళ ఆడియోని తీసుకొని మీరు ఓన్గా ఎడిట్ చేయండి మీ స్టైల్లో. అప్పుడు ఎడిట్ చేయడం వల్ల మీకు ప్రాక్టీస్ చాలా బాగా అవుతుంది. అలాగే చేయడం వల్ల కేటగిరీ వైజ్ ఎలా ఐకాన్స్ యూజ్ చేయాలని తెలుస్తుంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలని తెలుస్తుంది, బ్యాక్గ్రౌండ్స్ ఎలా యూజ్ చేయాలని తెలుస్తుంది. ఇట్లా ఈ కేటగిరీ తీసుకుంటే ఈ కేటగిరీ సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఇవి ఉంటాయి, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి ఉంటాయి. ఒకవేళ మీరు బ్లాగింగ్ తీసుకుంటే బ్లాగింగ్ ఎక్కువ రిలేటివ్గా ఏముంటాయి, ఫన్నీ సౌండ్స్ కానీ, అంటే ఫన్నీ సౌండ్స్ కానీ, ఫన్నీ సాంగ్స్ కానీ, అలాగే ఫన్నీ కొన్ని ఐకాన్స్ కానీ అలా ఉంటాయి అన్నమాట. ఇవి తెలుస్తాయి అనమాట. ఇప్పుడు నువ్వు బ్లాగింగ్ తీసుకుంటే ఈ ఐకాన్స్ రెడీగా ఉండాలి మనకి అని నీకు తెలిసిపోతుంది. ఒకవేళ నువ్వు టెక్ తీసుకున్నావు అనుకో, కొన్ని సౌండ్స్ ఉంటాయి, పాప్ కానీ, రేజింగ్ కానీ, కొన్ని సౌండ్స్ ఉంటాయి, నీకు ఆ సౌండ్స్ తెలిసిపోతాయి. అలాగే ఐకాన్స్ ఏముండాలి అనేసి తెలిసిపోతాయి. ఏ స్టైల్లో ఎడిట్ చేయాలనేసి అయితే తెలిసిపోతుంది. ఇట్లా కేటగిరీ వైజ్ మీరు ఎడిటింగ్ చేయాలి. చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అనమాట. 5th స్టెప్ వచ్చేసి మనకి ఇవన్నీ ఎడిటింగ్ చేసుకున్నాక, ప్రాక్టీస్ చేసుకున్నాక మీరు ఏదైతే మనం న్యూగా ఎడిట్ చేయాలి.
అంటే ఫస్ట్లో ఎడిట్ చేసే వీడియోస్ వేరే, లాస్ట్లో మీరు ప్రాక్టీస్ అయిపోయినాక ఏదైతే 5 కేటగిరీస్ తీసుకొని ఆ 10 వీడియోస్ ఎడిట్ చేసి మన కేటగిరీస్ తీసుకోండి. అంటే ప్రాక్టీస్ ఇది ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇది సపరేట్, అంటే ఇది సెపరేట్ స్టెప్ అనమాట. ఇప్పుడు ఇంకో స్టెప్ ఏంది అంటే 4th స్టెప్లోనే ఇంకో స్టెప్ అనమాట. ఏమి, మీరు మళ్ళా కేటగిరీస్ తీసుకొని మళ్ళా ఈసారి 10 వద్దు 5 రీల్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని అవి రీఎడిట్ చేయండి. రీఎడిట్ చేసినాక ఆఫ్టర్ బిఫోర్ ఒక రీల్గా కన్వర్ట్ చేసి మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని అక్కడ మీ డీటెయిల్స్, కాంటెంట్ డీటెయిల్స్ అలాంటిదంతా క్రియేట్ చేసుకోండి. ఒక వెబ్సైట్ కానీ లేదంటే ఒక గూగుల్ డ్రైవ్లో కానీ మీ ప్రాజెక్ట్స్ అన్ని అందులో పెట్టండి. అందులో పెట్టి ఆ తర్వాత 5th స్టెప్ పోవాలి. 5th స్టెప్ ఏంది, హౌ టు ఫైండ్ అవుట్ క్లయింట్స్. అప్పుడు క్లయింట్స్ వర్క్ పోవాలి. ఎప్పుడైతే మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాక ఆ తర్వాత క్లయింట్స్ వర్క్ వెళ్ళాలి. ఎన్నో స్టెప్, 5th స్టెప్ క్లయింట్స్ వర్క్ వెళ్తే వాళ్ళు క్లయింట్స్ అడుగుతారనమాట, మీ వర్క్ ఏమిటి, మీరు ఇంతకుముందు వర్క్ చేశారా, ఎక్కడ చేశారు, ఏ వీడియోస్ ఎడిట్ చేశారు. అప్పుడు మీ పోర్ట్ఫోలియో పెట్టండి, వాళ్ళకి లింక్ సెండ్ చేయండి. సెండ్ చేస్తే అప్పుడు మీ ప్రాజెక్ట్స్ అన్నీ చూస్తాడు అతను చూసినాక ఇంప్రెస్ అయ్యి మీకు ఈజీగా ఆ ప్రాజెక్ట్ మీకు ఇస్తాడు ఎడిట్ చేయడానికి, లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ప్రాజెక్ట్. 5th స్టెప్ వచ్చేసి హౌ టు ఫైండ్ అవుట్ క్లయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 ways అయితే ఉండేది. ఫస్ట్ వే వచ్చేసి సోషల్ మీడియా, సెకండ్ వే వచ్చేసి లోకల్ ఎడిటింగ్ అంటే ఏంటి బ్రో అంటే తర్వాత చెప్తా, ఫస్ట్ అంతకన్నా ముందు సోషల్ మీడియా అంటే ఏమిటో చెప్తా. సోషల్ మీడియాలో ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి క్లయింట్స్ని. ఫస్ట్ వే వచ్చేసి సోషల్ మీడియాలో వచ్చేసి కొన్ని యాప్స్ చెప్తాను అనమాట. ఆ యాప్స్లో మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి, అంటే మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఫైబర్, అప్వర్క్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్ఇన్, ఫ్రీలాన్సర్. ఈ యాప్లలో మీరు లాగిన్ అవి మీ ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక మీరు ఏదైతే వర్క్ ఉండదు చేయింటారో ఆ వర్క్ని అందులో పెట్టండి, పోస్ట్ చేయండి. లైక్ మీరు బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ క్రియేట్ చేసి అందులో పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వర్క్ చేసింటారో అది వేరే వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నచ్చి మీకైతే వర్క్ అయితే ఇస్తారనమాట. అలాగే మీకు రోజుకి కొత్త ఆడియన్స్ అయితే వస్తారనమాట, అంటే కొత్త క్లయింట్స్ చూస్తారు మీ వీడియోస్ని, అలాగే కొత్త ఆడియన్స్ మీ దగ్గరికి వస్తారు. అలాగే మీకు నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే నీకంటూ బ్రాండింగ్ కూడా క్రియేట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి లోకల్ ఎడిటింగ్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్, స్కూల్స్ కానీ వెళ్ళి అక్కడ ఈవెంట్స్ జరుగుతాయి. ఆ ఈవెంట్స్ని నువ్వు రికార్డ్ చేసుకొని ఎడిట్ చేసుకొని అక్కడ సర్వీస్ని ఇవ్వచ్చు. అలాగే కాలేజెస్, స్కూల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రమోషన్ వీడియోస్ అయితే క్రియేట్ చేసి నువ్వు సర్వీస్ని అయితే ఇవ్వచ్చు. మీ విలేజ్లో కానీ, మీ టౌన్లో కానీ, మీ సిటీలో కానీ. ఇది ఫోటో స్టూడియోస్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఫొటోస్ ఎడిట్ చేసేలాగా నువ్వు జాయిన్ అవ్వచ్చు. అలాగే వీడియోస్ ఎడిట్ చేసేలాగా నువ్వు జాయిన్ అవ్వచ్చు. అక్కడ నీకు ఒక జాబ్ అనేది క్రియేట్ అవుతుంది. లోకల్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి, అక్కడికి కూడా వెళ్ళి నువ్వు జాయిన్ అవ్వచ్చు. అక్కడ నీకు జాబ్ అయితే వస్తుంది అనమాట. అలాగే లోకల్ యూట్యూబర్స్ ఉంటారు, అంటే నీ చుట్టుపక్కల యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళ దగ్గర పోయి నేను ఎడిటింగ్ చేస్తాను, ఈ సర్వీస్ మీకు ఇస్తాను, మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని మాట్లాడుకోండి. ఆ తర్వాత వచ్చేసి నువ్వు ఇన్స్టాగ్రామ్లో అందరికీ మెసేజెస్ చేయాలి. మెసేజ్ వచ్చేసి అంటే ఏమని మెసేజ్ చేయాలంటే, నేను ఎడిటర్ని, ఈ సర్వీస్ నేను తక్కువ ప్రైజ్కే హై క్వాలిటీ ఎడిటింగ్ అయితే ఇస్తాను, మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అనేసి అయితే మీరు మెసేజ్ పెట్టాలి. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ అయితే ఇస్తుంది అనమాట. అంటే ఫాలో అవ్వకపోయినా వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయడం అంటే ఒక మెసేజ్ అయితే ఇస్తారనమాట. ఆ ఒక్క మెసేజ్లోనే నీ మొత్తం ఇచ్చేయాలన్నమాట. అంటే మొత్తం చెప్పేయాలి, నేను వీడియో ఎడిటర్ని, నేను తక్కువ ప్రైజ్లో హై క్వాలిటీ వర్క్ అయితే ఇస్తాను, నేను ఇంతకుముందు వేరే వీడియోస్ ఎడిట్ చేశాను, వేరే వ్యక్తికి ఎడిట్ చేయించాను. అలాగైతే కంటెంట్ అంతా రాసి వాళ్ళకి సెండ్ చేయాలి. ఒకే మెసేజ్లో అంత మ్యాటర్ అంతా రాయాలి. ఒకే మెసేజ్లో రాసి వాళ్ళకి సెండ్ చేస్తే అప్పుడు నీ బయో అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నీ బయో డేటా అనేది మొత్తం వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను కాంటాక్ట్ అవుతారు, నీ పోర్ట్ఫోలియో పెట్టండి అని. అప్పుడు నీ పోర్ట్ఫోలియో పెడితే వాళ్ళకి నచ్చిందంటే నీకు ప్రాజెక్ట్ ఇస్తారు ఎడిటింగ్ చేసేకి. 6th స్టెప్ వచ్చేసి హౌ మచ్ మనీ ఎర్నింగ్ ఇన్ వీడియో ఎడిటింగ్. అంటే వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే అమౌంట్ మనం ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అని. నేనైతే నా సజెషన్ అయితే ఒకటే అనమాట. ఫస్ట్ అయితే మీరు వచ్చే క్లయింట్స్కి తక్కువ ఛార్జ్ చేయండి. అంటే ఫస్ట్లో మీరు తక్కువ ఛార్జ్ చేయండి, ఎక్కువ క్లయింట్స్ అయినాక ఎక్కువ అమౌంట్ని అడగండి. ఇది ప్రతి ఒక్క క్రియేటర్ చెప్తాడు, ఎందుకంటే ఇది రియల్ కాబట్టి ప్రతి ఒక్కటి చెప్తాడు. నేను కూడా ఫస్ట్లో ఒక
5 minutes వీడియో 100 రూపీస్కే ఎడిట్ చేయించాను అనమాట. క్లయింట్స్ ఎక్కువ అయినాక అమౌంట్ పెంచండి అనమాట, అక్కడే ఉండద్దండి, మీ టైం వేస్ట్ అవుతుంది. ఎక్కువ క్లయింట్స్ వచ్చేటప్పటికి మీరు మనీని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సరే, ఇప్పుడైతే ఎంత వస్తుందో చెప్తా. 1 డేకి వచ్చేసి 5 వీడియోస్ ఎడిట్ చేసినాం మనం. ఒక వీడియోకి వచ్చేసి 200, అది 200 అట్లా 5 వీడియోస్ కలిపితే 1 డేకి వచ్చేసి 1000 రూపీస్ అయితే వచ్చింది. అది 1 మంత్కి కన్వర్ట్ చేస్తే 13 రూపీస్ అయితే వచ్చింది. అదే 200కి 6 వీడియోస్ ఎడిట్ చేద్దాం 1 డేకి, అప్పుడు ఎంత వస్తుంది? 1200 వస్తుంది. అదే 1 మంత్కి కన్వర్ట్ చేస్తే 36,000 అవుతుంది. ఇప్పుడు మనం ప్రైస్ పెంచుదాం. 300కి 1 డే వచ్చేసి 5 రీల్స్ అయితే ఎడిట్ చేసినాం. అది 1 డేకి మనకి ఇన్కమ్ ఎంత అవుతుంది? 1500 వస్తుంది. అదే 1 మంత్కి కన్వర్ట్ చేస్తే 45,000 అవుతుంది. అదే 300కి 1 డేకి వచ్చేసి 6 రీల్స్ అయితే ఎడిట్ చేసినాం. 1800 అవుతుంది 1 డేకి. అదే 1 మంత్కి కన్వర్ట్ చేస్తే 54,000 అయితే అవుతుంది. ఇలా అయితే ఇన్కమ్ అయితే ఉంటుందన్నమాట. మనము ఎంత తక్కువ సమయంలో ఎక్కువ వీడియోస్ ఎడిట్ చేస్తామో అప్పుడు మన ఇన్కమ్ పెరుగుతుంది. మన స్కిల్ కూడా అట్లే ఇంప్రూవ్ చేసుకోవాలి. తక్కువ సమయంలో వీడియో ఎడిటింగ్ బాగా చేయాలన్నమాట. తక్కువ సమయంలో ఒక రీల్ అయితే ఎడిట్ చేసేయాలి ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్గా మనం ఒక రీల్ ఎడిట్ చేస్తామో మన ఇన్కమ్ అయితే అంత పెరుగుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చినట్టే. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా సెండ్ చేయండి. వాళ్ళు గ్రోత్ అవుతారు, మీరు గ్రోత్ అవుతారు, నేను గ్రోత్ అవుతాను.